Hi guys, welcome back to the channel. నేను మీ దుర్గా ప్రసాద్ RX ఇంటూ KH KH ఇంటూ RX. ది గ్లిమ్స్ అయితే చూసారు మామ. ఈ గ్లిమ్స్ చూస్తుంటే మనకేమొచ్చింది, మన రజనీకాంత్ గారు అలాగే మన సూపర్ స్టార్ కమల్ హాసన్ గారు నటించిన ఈ గ్లిమ్స్లో చూస్తుంటే మనకి 70s 80s లాంటి సినిమాలు అయితే గుర్తు వచ్చేస్తాయి మామ. నెల్సన్ దిలీప్ కుమార్ తన మార్క్ డార్క్ హ్యూమర్తో ఈ ప్రోమోలో చాలా స్టైలిష్గా డిజైన్ చేశారు. ఇద్దరు సూపర్ స్టార్ని ఒకరి మీద ఒకరి సెటైర్లు వేసుకుంటూ తన డ్రెస్సింగ్ గురించి డిస్కస్ చేసుకోవడం చాలా సరదాగా ఫన్నీగా అనిపించింది. రజనీకాంత్ గారి స్టైలు, కమల్ హాసన్ గారి క్లాసు, ఈ రెండింటిని నెల్సన్ చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నారు అనిపించింది. సో గ్యారేజ్ బ్యాక్డ్రాప్, ఆ లెదర్ జాకెట్స్, ఆ వింటేజ్ కార్లు ఇవన్నీ కలిపితే ఒక గ్యాంగ్స్టర్ తరహా లాంటి మూవీ అని అయితే మనకు అర్థమవుతుంది. ఈ గ్లిమ్స్ చూస్తుంటే ఈ వైబ్స్ ఇస్తున్నాయి. సో ప్రోమో చివర్లో హూ ఇస్ అ హీరో అని అయితే అంటారు. సో ఈ ప్రోమో చివర్లో ఇద్దరు కలిసి నెల్సన్ హూ ఇస్ అ హీరో ఎవరు అని అడగటం ఇది ఒక హైలైట్ మామ. ఒక్క సీన్తో సినిమాపై అంచనాల్లో పెరిగిపోతున్నాయి, తాకాయి కూడా. ఆ ఇద్దరిలో ఒక మంచి హెల్దీ స్టార్స్ మధ్య హెల్దీ రైవలరీ లాంటి కథ అని కూడా మనకి కన్క్లూషన్కి రావచ్చు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ అయితే ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ రాజా ట్రాక్ పై గ్లిమ్స్ని మరో లెవెల్కి తీసుకెళ్ళాయి. సో అనిరుద్ తన ట్రేడ్ మార్క్ బీట్స్ని అయితే గూజ్ బంప్స్ తెప్పించాడు. ఇది కేవలం ఒక సినిమా ప్రోమో అయితే కాదు మామ, ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక హిస్టారికల్ మూమెంట్ అనుకోవచ్చు. బికాస్ నెల్సన్ మార్క్ కామెడీ, డార్క్ మార్క్ కామెడీ, అనిరుద్ మ్యూజిక్, అలాగే ఇద్దరు బిగ్ సూపర్ స్టార్ సౌత్ సూపర్ స్టార్స్ అనుకోవచ్చు. వాళ్ళిద్దరు కలిసి నటిస్తారు ఈ ప్యూర్ క్యూజ్ వంస్ ఫిల్మ్ మామ. సో మీకు చూసిన తర్వాత మీకు అనిపించింది, మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో లైక్ చేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకున్నామా. మరి రివ్యూస్ అండ్ రియాక్షన్స్ అలాగే ఫిల్మీ అప్డేట్స్ కోసం ఉంటాం మామ. బాయ్ టాటా.